హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ట్రెడిషనల్ రెసిపీ సున్నుండలు. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా అండి, ఎలా వస్తాయేమో అని. 1 కప్ మినప్పప్పుతో చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నా అండి. ఫస్ట్గా మినప్పప్పుని బాగా ఒక 15 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్లో మిక్సీలో చేసుకొని ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్సీ చేసుకోవాలండి. ఆ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని వీడియోలో చూపించినలా కొంచెం నెయ్యి వేసుకుంటూ సున్నుండలా చేసుకోవాలి. ఇందులో బియ్యం వేయడం మర్చిపోయానండి నేను. 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు నోట్లో అంటుకోకుండా ఉంటాయి. ఒకేసారి నెయ్యి వేసుకుంటే నెయ్యి మొత్తం పిండి పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటూ రౌండ్గా చేసుకుంటే సున్నుండలు రెడీ. ఫస్ట్ టైం చేసా కదా, ఎలా వస్తాయేమో అని కొంచెం డౌట్ ఉండేదండి, కానీ చాలా బాగా వచ్చాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇంకా మినపప్పు విషయానికి వస్తే సగం పొట్టు లేనిది సగం పొట్టున్న మినపప్పు అయితే వేసుకున్నా. ఇలా అయితే కొంచెం మంచి కలర్ వస్తాయండి. మొత్తం పొట్టున్న మినపప్పుతో చాలా మంది చేసుకుంటారు, కానీ ఇలా కూడా బాగానే ఉంటాయి, కానీ చూడటానికి కొంచెం బ్లాక్ కలర్లో వస్తాయి. కాబట్టి సగం పొట్టుతో సగం పొట్టున్న మినపప్పును వేసుకుంటే బాగుంటుంది కదండి. సున్నుండలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఎంతమంది ఫేవరెటో కామెంట్ చేయండి. మరి మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కూడా చెప్పేయండి. అలాగే వీడియో లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.